1979 సంవత్సరంలో విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'అరిలిరుంతు అరుబతువరై' అనే తమిళ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన 'మహారాజ్' చిత్రం సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజు అనగా జూన్ 20, 1985 నాడు విడుదలైనది. 1985లో డాన్సులు, ఫైట్లు, ఎంటర్టైన్మెంట్ జోరులో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్లీ సున్నితమైన భావ ప్రకటనతో, హృదయాలను కదిలించే బరువైన సన్నివేశాలతో కూడిన సినిమాలకు కూడా ప్రేక్షకులను రప్పించగలిగిన ఏకైక అగ్ర హీరో నటభూషణ మరోసారి నటుడుగాను, స్టార్గాను తన సత్తా చాటుకున్నారు 'మహారాజ్' చిత్రంతో. 'మహారాజ్' 200వ రోజు పత్రికా ప్రకటనలో పేర్కొన్నట్లు, ద బెస్ట్ యాక్టర్ ఫర్ ఆల్ రీజన్స్, ద బెస్ట్ స్టార్ ఫర్ ఆల్ సీజన్స్. ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్పగలరు నటభూషణ్ గురించి? 'మహారాజ్' చిత్రం ఆంధ్ర ఏరియాలో అబోవ్ యావరేజ్గా, సీడెడ్లో హిట్గా, నైజాంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచినది. నైజాం ఏరియాలో రన్నింగ్లకు అత్యంత కష్టసాధ్యమైన స్లాబ్ మొదటి 3 ఏళ్లలో 3 కేంద్రాల్లో డైరెక్ట్ 100 రోజులు ఆడిన తొలి చిత్రంగా రికార్డ్స్కెక్కినది 'మహారాజ్' చిత్రం. 1985లో 'మహారాజ్'తో పాటు కేవలం 'ప్రతిఘటన' లాంటి ఇండస్ట్రీ హిట్ మాత్రమే నైజాంలో 3 కేంద్రాల్లో పైగా 100 రోజులు ఆడింది అంటే లెక్కేసుకోవచ్చు 'మహారాజ్' రేంజ్ ఏమిటో. 1985లో నైజాం ఏరియాలో 4 కేంద్రాల్లో 50 రోజులు ఆడిన చిత్రాలు రెండే, ఒకటి 'మహారాజు', మరొకటి 'ప్రతిఘటన'. నైజాం ఏరియాలో మొదటి విడుదల తేదీపై స్లాబ్కు ముందు మనుషులు మారాలి, స్లాబ్లో 'మహారాజు', రోజు 3 ఆటలతో డైరెక్ట్ 100 రోజులు ఆడిన చిత్రాలు గల ఏకైక హీరోగా హీమ్యాన్ నిలిచిపోయారు. హిట్ జంట శోభన్, సుహాసిని కలిసి నటించిన 5వ చిత్రం మరియు 5వ శతదినోత్సవ చిత్రం 'మహారాజ్'. నిజామాబాద్ కలర్ చిత్ర చరిత్రలో నటరత్న ఎన్టీఆర్కి తప్ప 'మహారాజు' లా మరే ఇతర హీరోకు డైరెక్ట్ 100 రోజుల చిత్రం లేదు మొదటి విడుదల తేదీపై. అలాగే నిజామాబాద్లో స్లాబ్కు ముందడుగు, స్లాబ్లో 'మహారాజు' కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే డైరెక్ట్ 100 రోజుల చిత్రాలు గల ఏకైక హీరో హీమ్యాన్ మాత్రమే. మరే ఇతర హీరోకు ఇలా స్లాబ్కు ముందు, స్లాబ్లో కనీసం 8 ఏళ్ల వ్యవధిలో కూడా లేదు. 'మహారాజ్'తో హీమ్యాన్ సృష్టించిన మరో రికార్డు ఏమిటంటే, వరుసగా 3 ఏళ్ల పాటు సింగిల్ థియేటర్లో 11 లక్షల గ్రాస్ వసూలు చేసిన తొలి తెలుగు హీరోగా హీమ్యాన్ చరిత్ర సృష్టించారు. 1983 ముందడుగు హైదరాబాద్ సంధ్యా సెంటిమేసి 112 రోజులకు 11 లక్షలు, 1984 ఇల్లాలు ప్రియురాలు హైదరాబాద్ వెంకటేష్ సెంటిమేసి 175 రోజులకి 11 లక్షలు, 1985 మహారాజు హైదరాబాద్ సంధ్యా సెంటిమేసి 112 రోజులకు 11 లక్షలు. మహారాజ్తో మరో సంచలన రికార్డు సృష్టించిన నటభూషణ. 1980వ దశాబ్దంలో హైదరాబాద్లో వరుసగా 5 సంవత్సరాల డైరెక్ట్ 100 రోజుల చిత్రాలు గల ఏకైక హీరోగా హీమ్యాన్ చరిత్ర సృష్టించారు. మరే ఇతర హీరోకి ఇలా వరుస 5 సంవత్సరాలు లేవు 1980వ దశాబ్దంలో. 81 ఇల్లాలు, 82 స్వయంవరం, 83 ముందడుగు, 84 ఇల్లాలు ప్రియాలు, 1985లో మహారాజు. మహారాజ్తో సికింద్రాబాద్లో రికార్డు. 1971లో సతీ అనసూయ నుండి మహారాజు వరకు సికింద్రాబాద్ అంజలిలో 14 డేట్ తిరిగిన కలర్ చిత్రాలు కలిగి సికింద్రాబాద్ ఆల్ టైమ్ రికార్డు. అలాగే సికింద్రాబాద్లో ఒకే థియేటర్లో స్లాబ్కు ముందు, స్లాబ్లోనూ 5 డేట్ తిరిగిన కలర్ చిత్రాలు గల ఏకైక హీరోగా కూడా మహారాజుతో శోభన్ బాబే నిలిచిపోయారు. అలాగే నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస ఫిలిం సాంబశివరావు గారు 'మహారాజు' చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా హీరోకి ఒక కారు బహుకరించారు. విచిత్రమైన విషయం ఏంటంటే, రాయలసీమ ఏరియాలో ఒక హీరో చిత్రం 4 కేంద్రాల్లో ఊరంతా తిప్పి ఉదయమాటలతో 100 ఆడితే ఆ డిస్ట్రిబ్యూటర్కి ఆ హీరో తన కారుని ఏసీ చేసి ఇచ్చాడు. అదే విచిత్రం. శోభన్కి డిస్ట్రిబ్యూటర్ ఇస్తే డిస్ట్రిబ్యూటర్కి ఆ హీరో ఇచ్చాడు.